సభాధ్యక్షులు వీరయ్య గారు, ఇప్పుడే నా ముందు మాట్లాడిన డాక్టర్ గారు, మిత్రులారా, ఈ భారతీయ నాస్తికవాదాన్ని రెంటాల గారు అనువాదం చేసి విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించిన తర్వాత నాకైతే అనిపించింది ఏంటనంటే, అసలు దీన్ని ఇప్పుడు ఓపికగా చదివేవాళ్ళు ఎవరు అని. ఎందుకంటే విషయమా చాలా దగ్నమైంది, భాష గొప్ప తార్కికమైంది, కాలమా వెనక్కిపోతున్నది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి పుస్తకాలను ఇంతకుముందు దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ గారు రాసిన గ్రంథాలు చాలా తెలుగులో వచ్చాయి. అందులో ప్రధానంగా భారతీయ తాత్విక స్రవంతి, సజీవ నిర్జీవ ధోరణులు అనేది చాలా విలువైన పుస్తకం. అసలు అది ఒకటి చదివితే చాలు, దేవిప్రసాద్ చెప్పవలసిందంతా దాంట్లో చెప్పేశాడు. మనకు కావాల్సింది ఎక్కువ భాగం అందులో లభిస్తుంది. అలాగే భావవాదం, భౌతికవాదం మీద కూడా ఆయన ప్రత్యేకంగా రాశారు. 1956లో అనుకుంటాను ఆయన లోకాయత రాశారు. 56 అంటే చాలా పాతకాలం, పబ్లిష్ కావడం తర్వాత. అప్పటికి ఆయన లోకాయత పబ్లిష్ కావడం అనేది పెద్ద సంచలనం. ఎందుకనంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మొత్తం భారతీయ వివేకం అంతా అలౌకిక వ్యవహారాల చుట్టూ మాత్రమే తిరిగింది, భావవాదం చుట్టూ మాత్రమే తిరిగింది. భారతీయులకి ఆధ్యాత్మికం కాని ప్రపంచం, భౌతిక ప్రపంచం అంటూ ఒకటి పట్టేది కాదు అనేటటువంటి ధోరణిని ఒకవైపున పాశ్చాత్యులు ప్రచారం చేశారు. దానికి మనవాళ్ళు కూడా మురిసిపోయి ముచ్చటపడ్డారు. మేము ఆకాశంలో ఉండేవాళ్ళమే తప్ప నేల మీద ఎప్పుడు నడిచేవాళ్ళం కాదు అన్నట్టుగా వీలైపోయారు. ఇది చాలా రోజులు నడిచింది. ఇది పొగలాటం కూడా అలా చెప్పుకోవడంలో మహా సంతోషం కూడా ఉండేది. కాదని దీన్ని బద్దలు చేయాలి అన్నప్పుడు ఆ పనిని మొదట ఇద్దరే నిర్వహించారు. వాళ్ళిద్దరిని కలిపి కూడా చూడొచ్చు ఒక రకంగా చెప్పాలంటే, కోశాంబి, ఆ తర్వాత దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ. ఇద్దరూ కూడా భారతదేశానికి పెద్ద భౌతికవాద వారసత్వం ఉంది, సుదీర్ఘమైనటువంటి వారసత్వం ఉంది. ఇది ప్రపంచంలో ఎవరికంటే కూడా తీసిపోనిది. అంతేకాదు, ఏ గ్రీకు తాత్వికుల్లో లాగానో ఉదాసీనంగా ఉండడం కాకుండా తీవ్రంగా ఘర్షణ పడడానికి కూడా సిద్ధపడినటువంటి భౌతికవాద వారసత్వం భారతీయులది అని చెప్పేటటువంటి ప్రయత్నం దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ చాలా ఓపికగా చేశారు. దానికోసం చరిత్ర, తత్వశాస్త్రం, వైజ్ఞానికం, ఈ మూడు కూడా గతానికి సంబంధించిన వాటిని తవ్విపోసే ప్రయత్నం చాలా ఓపికగా చేశారు ఆయన. అందువలనే లోకాయత బయటకు వచ్చిన తర్వాత నేధం లాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే అప్పటికి నేధం ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. ఏమిటి అని అంటే, తూర్పు దేశాలు నాగరికత ఇతర ఏ దేశాల కంటే కూడా ముందుగా ఉన్నటువంటివి, మధ్యయుగాల దాకా గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు కూడా గణితం నుంచి రసాయన శాస్త్రం దాకా చేసుకున్నటువంటివి, ఆ తర్వాత ఆధునిక సైన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు వెనకబడిపోయినాయి, దీనికి కారణం ఏంది అనేటటువంటిది దిస్ ఈజ్ కాల్డ్ నేధం క్వశ్చన్. దాన్ని ఆన్సర్ చేయడానికి అన్నట్టుగా నేధంతో ఈయనకి అసలు కలిసి పనిచేసాడు. ఎవరు? దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కాదు, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, మీరు చెప్పినట్టుగా భావవాద ప్రపంచంలోనే వీళ్ళేమీ తేలియాడుతూ లేరు. అసలు ఆ మాటకు వస్తే
మొదట ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మాన్ని మోక్షాన్ని అలా పెట్టండి. అందరూ చెబుతున్నారు అది గొప్ప, కావలసినంత సాహిత్యం మన దగ్గర ఉంది. అర్థానికి సంబంధించి కూడా మొదటి అర్థశాస్త్రం రాసింది భారతదేశంలోనే కదా. కామానికి సంబంధించి కూడా వాత్సాయనుడే కదా కామసూత్రం రాశాడు. ఇది భారతదేశంలోనే కదా జరిగింది. కాబట్టి ఈ దేశంలో దీనికేమీ కొరత లేదు. అయితే లోపం ఎక్కడ జరిగిందని అంటే, ఇది ఉపరితలంలో పై లెవెల్లో మాత్రమే ఉండిపోయి ఈ విజ్ఞానం అనేటటువంటిది కింద చేతివృత్తుల వాళ్ళ చేతుల్లోకి రాక ఒక పొర దగ్గరనే అది మిగిలిపోయినందువల్ల ఈ దేశం మిగతా దేశాలతో పోలిస్తే వెనకబడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఈ దేశంలో జరిగినటువంటి గొప్ప దుర్మార్గం. ఇప్పటికైనా దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటట్టుగా ఆ వైపున చర్చ జరిగింది. ఈ గ్రంథానికి సంబంధించినంత వరకు అపారమైన పాండిత్యం లేకుండా ఇలాంటి వాటికి జోలికి పోలేరు. దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ అంత సీరియస్ పర్సన్. రెండవది ఏంటనంటే ఆవేదన. ఇదంతా చెప్పాలి, గతంలో మనకంటే కూడా గట్టిగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనము ఈ కొత్త సామగ్రి, ఆధునిక సామగ్రి ఏదైతే మన దగ్గర ఉందో, ఇప్పుడు లభ్యమవుతుందో, దాన్ని పాత దానికి జోడించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్టుగానైతే మార్క్సిజాన్ని నమ్ముకున్నటువంటి మనల్ని బదనాం చేసే ప్రమాదం ఉంది, లేదా లేఖిగా చూసేటటువంటి ప్రమాదం ఉంది. మనం ఈ ఆయుధాల సరంజామాని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అసలు మెళకువగా వ్యవహరించాలి. అసలు మీరేమిటి, మేమే వారసులం మేము అనేటటువంటి ఒక అగ్రెసివ్గా యుద్ధం చేయడానికి పోవాలి తప్ప అనుసరించుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉండనక్కదా లేదు అనేటటువంటి వైపున ఈయన చెప్పుకొస్తాడు. ఇది చాలా పెద్ద ప్రయత్నం. అసలు ఆ ఆలోచన, ఆ దృక్పథమే పెద్ద ప్రయత్నం. అది నేను ఉదయం లేను, నా పొరపాటు. నాకు ఇంకా ఈ శాఖా సంక్రమణం తగ్గలేదు. అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన పరిస్థితి ఉండుంటే, ఉదయం రామారావు గారు ఏం మాట్లాడారు ఇవన్నీ ఉంటే బహుశా వారు మాట్లాడిన దాన్ని మినహాయించుకొని మిగతా దాన్ని మాట్లాడడానికి నేను కొంత ప్రయత్నం చేసి ఉండేవాడిని. సరే, ఏమైనా మన ప్రాచీన చరిత్ర, ప్రాచీన తత్వశాస్త్రం, ప్రాచీన శాస్త్ర విజ్ఞానం, వీటిని వేరువేరుగా చూడకూడదు, వీటిని కలిపి మనం చూడాలి అంటూ ఒక మాట దీంట్లో ఉంది. విముక్తికి తత్వశాస్త్రం తల, కార్మిక వర్గం హృదయం అని. కాబట్టి ఎంతసేపటికి తర్కశాస్త్రాన్ని, తార్కిక విషయాలని తార్కికంగానే చర్చించుకుంటూ పోయినందువల్ల ఫలితం లేదు. అది భారతదేశంలో జరిగిన నాస్తికుల్లో ఉన్నటువంటి లోపం కూడా అది. అక్కడితో ఆగితే లాభం లేదు. కార్మిక వర్గానికి మార్క్సిజాన్ని అందించి, ఆ మార్క్సిజానికి కావలసినటువంటి భౌతిక అంశాలన్నిటినీ, మన చరిత్రలో ఉన్న వాటికి అందించి, కార్మిక వర్గం వర్గ పోరాటం చేసి విజయం సాధించినప్పుడు మాత్రమే తాత్వికంగా విజయం సాధించడం అనేటటువంటిది పరిపూర్ణం అవుతుంది. అంతే తప్ప తాత్విక తలంలో మాత్రమే చర్చలు ఎంతసేపు జరుపుకుంటున్నా అవి చర్చలు మాత్రమే ఉండేటటువంటి ప్రమాదం ఉంది. ఒకటి. కోశంబి కూడా దాదాపు దీన్ని ఇదే కోణంలో నుంచి ఆయన చెప్పుకొని వస్తాడు. రెండవది, భారతీయ తాత్వికత బహుళమైంది. భారతీయ తాత్వికమంతా దైవికమైంది అని, అది కూడా హైందవ మాత్రమేనని ఓ పెద్ద చర్చ కాదు, దాడే ఉంది. కాదు, భారతదేశంలో ఉన్నటువంటి తాత్విక సర్వంతి అనేక పాయలు కలిగింది. అనేక పాయల్లో అన్ని పాయలు కూడా బలమైనటువంటి పాయలు. ఈ బహుళత్వం అనేటటువంటిది మన సమాజంలో ఇతరత్ర సామాజికంగా ఉన్నటువంటి బహుళత్వం తాత్విక రంగంలో కూడా భారతదేశంలో అంతే ఉన్నది అనేదాన్ని మనం నమ్మి ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి ప్రయత్నం చేయకపోతే, ఒకే ఏకైకమైనటువంటి దాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్నే పరమావధి కింద లెక్క వేసి తల బగలగొట్టేటటువంటి ప్రమాదము ఉంది ఈ బహుళత్వాన్ని. రెండవది,
అశాస్త్రీయమైనటువంటి దానికి రాజ్యం మద్దతు ఉంటుంది. ఇదేదో పండిత చర్చగా మాత్రమే ఉండదు ఇది. ఎందుకంటే రాజ్యం నిలబడాలి అని అంటే ఇలాంటి భావవాదం జనంలో ఉండి తీరాలి. కౌటిల్యుడు చాలా సిగ్గు లేకుండా అంటాడు ఈ మాట. ఏమిటి? రాజుకు ఎలాంటి పాపభీతి ఉండకూడదు, దేవుళ్ళను నమ్మకూడదు, కానీ ప్రజలకి విపరీతమైన పాపభీతి ఉండాలా, వాళ్ళకి దైవాన్ని నమ్మాలా, మూఢనమ్మకాలు వాళ్ళకి ఉండాలా, రాజ్యం రాజు ఈ పాత్రను పోషించి కలకాలం వాళ్ళు అట్నే ఉండేటటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఓపెన్గానే అతను చెప్తాడు. కాబట్టి అలాంటి అవసరము రాజ్యానికి ఉన్నప్పుడు ఎక్కడైనా భౌతికవాదపు ధోరణి పటమరిస్తే, వైజ్ఞానిక అంశాలు ముందుకు తీసుకొని వస్తే, ప్రశ్నించడం అనేటటువంటిది మొదలైతే రాజ్యం వెంటనే అప్రమత్తం కావడం అనేటటువంటిది ఆ కాలంలోనూ ఉంది. ఈ కాలంలో మరింత నగ్నంగా అది కనపడుతూ ఉంది. దీని గురించి కూడా నాడైనా నేడైనా కూడా ఇదే ధోరణి ఉంది అనేటటువంటిది మరొక అంశం. కాబట్టి ఒక ఘర్షణ రెండు శిబిరాల మధ్య అనుశ్చితంగా జరుగుతూనే ఉంది. ఏమిటది? ఒకటి అహేతుకత్వం, ధార్మికం, అభివృద్ధి నిరోధకత్వం, ఛాందసం అనేటటువంటిది ఒక శిబిరం. ఇందులో అభివృద్ధి నిరోధకత్వం ఉంది, ఛాందసము ఉంది, పెత్తందారీతనము ఉంది. వీటి మేళవింపుగా ఉండేటటువంటిది ఒక శిబిరం. లౌకికము, హేతుబద్ధత, అభ్యుదయము, ఆధునికత అనేటటువంటిది రెండవ శిబిరం. ఈ రెండు శిబిరాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. మనము పాత సామగ్రిని మొత్తాన్ని, మనకంటే ముందర ఈ పనిని చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి సామగ్రిని అంతా తీసుకొని పునర్నిర్మించుకొని కొత్త సామగ్రిని దానికి జోడించి పోరాడాల్సినటువంటి అవసరము ఉన్నది. అది మన బాధ్యత అనేటటువంటిది ఇందులో మెయిన్గా చెప్పినటువంటి అంశం. కాబట్టి మొదటి అంశం ఏమిటి? ఇలా చూసినట్టుగానైతే భారతీయ తాత్వికతని మొత్తాన్ని వస్తుగత దృష్టితో చూడాలి. ఇది ప్రారంభం కావాలి. ఇప్పటిదాకా గతంలో చేశారు. ఇప్పటిదాకా ఆ ధోరణిలో గతాన్ని, ముఖ్యంగా మన తత్వశాస్త్రాలన్నీ చూసినటువంటి వాళ్ళు లేరు. కేవలం భావవాద దృష్టితోనే చూశారు తప్ప వస్తుగత దృష్టితో చూడడం అనేటటువంటిది సీరియస్గా జరగాలి అనేది ఒక పాయింట్. అలా జరిగిన సందర్భంలో అందులో కొన్ని సజీవాలు ఉంటాయి, కొన్ని నిర్జీవాలు ఉంటాయి. సజీవాలని స్వీకరించడం, నిర్జీవాలని వదిలేయడం అనేటటువంటిది కావాలి. నిర్జీవాలతో పాటు సజీవాలను కూడా వదిలేయడం అనేది ఒక తెలివి తక్కువ పని. మనం కూడా చేస్తూనే ఉంటాం. పాతదంతా ఏమి చెత్తానని చెప్పి కొట్టిపారేస్తుంటాం. అలాగే నిర్జీవాలను పట్టుకొని ఊగులాడడం అనేటటువంటిది ఇంకొక తప్పిదమైనటువంటి అంశం. కాబట్టి ఇది అవసరం. రెండవది, అక్కడ ఆగకూడదు. పాత సామగ్రిని, వ్యవహారాన్ని పట్టుకొని దాన్ని ఎంతసేపటికి విశ్లేషించుకుంటూ పోతే చాలదు. దానికి ఆధునిక సామగ్రిని జోడించాలి. జోడించి దాన్ని ముందుకు తీసుకుపోవడం అనేటటువంటి పనిని చేయాలి, సుసంపన్నం చేయాలి. కాబట్టి సింపుల్గా చెప్పాలనంటే భారతీయ వివేకం అంతా భగవత్ కేంద్రం అనేది కల్పన. సింపుల్గా చెప్పాలనంటే భారతీయ వేదాంతం వేదాల దగ్గర నుంచి ఎన్నెన్ని రకాలైనటువంటి అద్వైతం దాకా ఆ తర్వాత కూడా పాయలుగా బోలెడంత చర్చ జరిగింది. ఇవన్నీ భగవత్ కేంద్రంగానే ఉండేటటువంటిది మాత్రమేను అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో, లేదా భావన ప్రపంచంలో ఉంది, లేదా భావన కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని బ్రేక్ చేయాలి. రెండు, అసలు ఈ కల్పన ఎందుకని వాళ్ళు సృష్టించారు? భౌతికవాదపు ధోరణులే లేవు, కేవలం ఉండేదంతా దైవిక భావమే అనేటటువంటి దాన్ని కల్పించి దాన్ని పోషించి పెంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈరోజు మాటల్లో చెప్పుకోవాలనంటే మార్క్సిజాన్ని వ్యతిరేకించడానికి అవసరమైంది. కాబట్టి మనం దీని విషయంలో అప్రమత్తం కావాల్సి ఉంది. రెండు, మనం ధైర్యంగా
గర్వంగా చెప్పుకోగలిగింది ఏమిటి అని అంటే ధీమాగా భారతీయ తాత్వికుల్లో మెజారిటీ భౌతికవాదులు. తాత్విక వరసపెట్టి లెక్కేసుకుంటూ వచ్చినట్టుగానైతే మెజారిటీ భౌతికవాదులు. ఈ పుస్తకం భాషలో చెప్పాలని అంటే నాస్తికతగా కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. అంతేకాదు వాళ్ళు ఉదాసీనంగా పెద్ద మనుషుల్లాగా తాము ఏదో ఒకటి చెప్పదలుచుకున్నదని చెప్పి పైన ఊరుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడడానికి కావలసినటువంటి ఆయుధాలన్నిటినీ సమకూర్చుకున్నారు. ఆ ఘర్షణ పడే సందర్భంలో దెబ్బలు కూడా తిన్నారు, దవడలకు కూడా గురైనారు. అయినా కూడా వాళ్ళు నిలబడి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. అంటే సీరియస్గా శ్రద్ధగా భగవత్ సమస్యని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు నాస్తికులు. వాళ్ళకు మనం వారసులము. మరొకటి, భౌతికవాదాన్ని ఈరోజు సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి, లేదా అనేక సామాజిక అంశాలతో కూడా సైన్స్ని మేళవించుకొని చూసుకోగలిగినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనమే ఈ భౌతికవాదాన్ని అంతా ప్రారంభించాం, మనతోనే ఇది మొదలైంది అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. భౌతికవాదులకి ఖచ్చితంగా మనము ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఒకానొక చోట మనం ఉన్నాం. మనకంటే ముందర ఈ పనిని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ చేసినవి వాటిల్లో లోపాలు లేవా ఉన్నాయంటే అది ఆ కాలానికి సంబంధించిన పరిమితులు అయి ఉంటాయి. ఆ రోజున్నటువంటి పరిస్థితులకు లోబడి ఆ రకంగా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ ఆ రోజు అంత అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందనప్పుడు అణువాదాన్ని గురించి చెప్పడము, అభివృద్ధి చెందనప్పుడు స్వభావవాదాన్ని గురించి చెప్పడము ఇప్పుడు చెప్పినంత తేలిక కాదు. ఇప్పుడు చెప్పినంత పద్ధతిలో చెప్పడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఇది మరొక అంశం. దీన్ని బట్టి చూసినట్టుగానైతే మనం ఒంటరివాళ్ళం కాదు. ముఖ్యమైన అంశం, మనమేం ఒంటరివాళ్ళం కాదు. ఈ ప్రవాహంలో స్రవంతిలో మనము క్రియాశీల భాగస్వాములు. మనం కూడా ఒక పాయ. మనకంటే ముందర చాలా వ్యవహారం జరిగింది. మరొకటి దేవిప్రసాద్ పాయ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మనకు వినయం ఉండాలా. చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఒప్పించాలి జనాన్ని అని అనుకున్నప్పుడు మనము వినయంగా చెప్పాలా, మెళకువగా చెప్పాలా. సెకండ్ పాయింట్. జాగ్రత్తగా మెళకువగా ఒప్పించేటట్టుగా, నిజం అనిపించేటట్టుగా, అవును కదా ఇది సాంఖ్యం ఎప్పటిది, ఎప్పుడో బౌద్ధానికంటే ముందరిది, ఆ రోజే ఆ మాట చెప్పారు కదా, ఆ మాటే కదా వీళ్ళు కూడా చెప్తున్నారు ఇంకొంచెం వివరంగాను అనేటటువంటి ఒక నమ్మకాన్ని, గురిని మన మీద కలిగింప చేసుకోవడం అనేటటువంటిది మొత్తం వ్యవహారాల నుంచి విడిపోయి ఏకాకులం అయిపోయి అతిగా మనమే దీన్ని తీసుకొని వచ్చి రుద్దుతున్నాము ఈరోజు అని అనిపించుకోవడం అనేటటువంటిది అంత న్యాయంగా వ్యవహారం కాదు. తెలివి తక్కువ వ్యవహారం అనేది కూడా ఆయన చెప్తా. కొన్ని సందర్భాల్లో అటు వచ్చినప్పుడు ఆయన మార్క్సిస్టులను కూడా ఎత్తిపడవడానికి ఏమీ వెనకాడడు. దాన్ని కూడా మీరు గమనించవచ్చు. నాకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది భగవత్ పరిణామ క్రమాన్ని గురించి చెబుతున్న విషయం అనుకోండి. ఋగ్వేదంలో ఇంద్రుడిని పరిహసించడం ఉంది, ఎగతాళి చేయటం ఉంది. ఏమిటనంటే ఆయన కానుకలు తీసుకొని లేకపోతే మేము పెట్టిన భోజనాలు తిని ఏం చేస్తాడు అని అంటే పరాయాళ్ళ పశువుల్ని తోలుకొని రావడం అనేటటువంటి పని చేస్తాడు అని, ఇదే కదా ఈయన చేసే పని అన్నట్టుగా ఒక వ్యంగ్యం ఉంది. ఇంద్రుడినే వ్యంగ్యంగా ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో భగవంతుడు అనేవాడిని మీరు చూశారా, చేశారా, ఎవరు చూశారు, ఇలాంటి ప్రశ్నలు కూడా అనేకం ఉన్నాయి. దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ ఏమంటాడనంటే ఇవి ప్రాథమిక నాస్తిక భావనలు కాదు అంటాడు. పైపచ్చు దాన్ని ఏమంటాడనంటే ప్రాథమిక ఆస్తిక భావనలు అంటాడు. అది నాకు కూడా కొత్త విషయం. దీన్ని చదివేదాకా ఈ పాయింట్ నేను చేయగలను. ఇది ఆదిమ నాస్తికత కాదు. ఆదిమ నాస్తికత అని చెప్పి అప్పటి నుంచే నాస్తికత ఉన్నది ఋగ్వేదంలోననే చెప్పడం అనేటటువంటిది మనం ఒకవేళ చెబితే అది అత్యుత్సాహం అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఆ రోజు ఉన్న పరిస్థితి ఏమిటి, ఎట్లా భగవంతుడు అంటే ఒకే భగవంతుడు అనేటటువంటి వాడి వైపుకి ప్రయాణం జరిగింది, ఆ పరిణామ క్రమము ఏమిటి అని అంటే ఆ రోజు
తన ఉనికికి ప్రమాదకరంగా ఉన్నటివి కావచ్చు, తమకు జీవిత అవసరంగా ఉన్నటువంటివి కావచ్చు. ఇవన్నీ మంత్రాల చుట్టూ తిరిగాయి. వాటిని అదుపులోకి తెచ్చుకోవడం కొరకు ఒక మ్యాజిక్ లాంటి దాన్ని ప్రయోగించడం అనేటటువంటిది మానవ నాగరికత ప్రస్థానంలో మొదటి దశలో ఉన్నటువంటి ఒక ధోరణి, ఒక సహజమైన స్వాభావికమైనటువంటి ధోరణి. ఈరోజు కూడా ఒక మందు ఇచ్చేటప్పుడు మందు ఇస్తూనే ఉంటారు, దానికి మంత్రం కూడా చేస్తూనే ఉంటారు అనేటటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి వ్యక్తులు కావచ్చు, ఆ రోజు తమ ముందర ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ప్రకృతి శక్తులు కావచ్చు, కాకపోయినట్టుగానైతే వస్తువులు కూడా కావచ్చు, వీటన్నిటినీ దైవీకరించటం, దేవతలుగా మార్చుకొని చూసుకోవడం అనేటటువంటి ధోరణి పూర్వీకులకి ప్రపంచంలో అన్ని జాతులకి అన్ని తెగలకి ఉన్నటువంటి వ్యవహారం. అందువలనే మనం గమనిస్తే ఋగ్వేదంలో ఉన్నటువంటి దేవతలు అనబడేవాళ్ళు నిజానికి మానవుల రూపాలే. వాళ్ళు మానవాతీత రూపాలు ఏమి కాదు. వాళ్ళు తెలివి తక్కువ అర్ధరహితమైనటువంటి మానవులు కూడా ఇంద్రుడు వాళ్ళు చేసేటటువంటి పనులు చూస్తే వాళ్ళు వీళ్ళతో పాటే కలిసి తింటారు, వీళ్ళతో కలిసి తాగుతారు, వీళ్ళతో పాటు కూర్చుంటారు, వ్యవహారాలు నడుపుతుంటారు. ఆ రకంగా ఈ వ్యక్తులని దైవీకరించడం అనేటటువంటిది జరిగింది. అవే కాదు, అది అడవి కావచ్చు, లేకపోయినట్టుగానైతే కొండ కావచ్చు, చెట్టు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నీరు కావచ్చు, ఆకాశం కావచ్చు, నిప్పు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇదే రూపంలో చూడడం అనేటటువంటిది ఆ దశలో జరిగింది. వస్తువులను కూడా బాణం కావచ్చు, ఇల్లు కావచ్చు, వీటిని కూడా అదే విధంగా చూచారు. కాబట్టి వీటన్నిటిని మనం చూసినప్పుడు, ఓపికగా కనుక చదివినప్పుడు, ఇప్పుడే ఋగ్వేదం చదవడం ఏమీ మహా కష్టమేం కాదు. లక్షణంగా ఋగ్వేదాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఉన్నారు. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకైతే చాలా మంచి వ్యాఖ్యానాలతో కూడినటువంటివి ఈరోజు లభిస్తూ ఉన్నాయి. దాన్ని ఓపికగా కనుక చదివితే దాశరథ రంగాచార్యులు అంటుండేవాడు, ఏమిటనంటే వేదాల్లో అన్నీ ఉన్నాయి అనేవాడు వేదం చదివినవాడు కాదు, వేదాల్లో ఏమీ లేదనేవాడు కూడా వేదం చదివినవాడు కాదు అనేవాడు. వేదంలో ఆనాటి ఆ తెగలు, ఆ ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రకృతితో జరుగుతున్నటువంటి గుంజాటం ఉంది చూసారా, అది చైతన్యపూరితమైన గుంజాటమే. అది మొత్తం అక్కడ ప్రతిఫలిస్తుంటుంది. ఆ రోజు మానవులు ఆ విధంగా ఉన్నారని. కాబట్టి వేదాల మీద గుడ్డి విధేయత ఉంటే తప్ప ఇది అపౌరుషేయం, దీని గురించి మాట్లాడడానికి లేదు, ఇంకేంది మళ్ళీ మాట్లాడితే అది మహాపాపం అనేటటువంటి గుడ్డి విధేయత ఉంటే తప్ప ఇందాక మనం అనుకున్నటువంటి దేవుళ్ళు, ఇందాక మనం అనుకున్నటువంటి ఈ ప్రకృతి శక్తులు, వ్యక్తులు, ఇవన్నీ కూడా దేవుళ్ళు అయ్యేదానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగానే అది కనిపిస్తుంటుంది. కాబట్టే వేదాలను చదివితే జనానికి ఇది అర్థమైపోతుందని, ఇందులో ఏమీ లేదు కదా, వీళ్ళందరూ ఇంద్రుడు చూస్తే ఎంత పోతే పనికి మాలినవాడుగా, విచారులుగా, లేకపోతే శత్రువుల మీద పడి వాళ్ళ పశువులు లాక్కొచ్చేవాడుగా, లేకపోతే వాళ్ళ ఆనకట్టలు కొట్టేసేటటువంటి వాడుగా, ఇంకోటిగా మరొకటిగా ఉన్నాడు, వాడి కోసరంగా సోమపానాన్ని అందజేస్తున్నారు, సోమరసాన్ని అదొక పెద్ద క్రతువు కింద చేస్తారు. ఇదంతా ఏంది, ఇదంతా నాన్సెన్స్, ఇందులో ఏమీ లేదు కదా అనేటటువంటి అవగాహన కలుగుతుందేమోనన్న భయంతోనే బ్రాహ్మణులు వేదాలని అందరికీ దూరంగా ఉంచారు, తమ గుప్పిట్లోనే వాటిని పెట్టుకున్నారు. ఇది ఒక అంశం. కాబట్టి మొదటి వేదంలోనే నాస్తికత ఉంది అని అనడం కన్నా మసకగా ఉండేటటువంటి దేవుడు అనేవాడు ఇందాక మనం చెప్పుకున్న రూపంలో కనపడడం అనేటటువంటిది ప్రారంభించాడు. అది నాస్తికత యొక్క ప్రారంభ దశ. ఋగ్వేదంలో దాదాపు 1300 రుక్కుల దాకా ఉన్నాయి, 1300 దేవుళ్ళు ఉన్నారు. ఆ సాయనుడు అయితే దానికి భాష్యం రాసినటువంటి ఆయన 39 మంది మాత్రమే దేవుళ్ళు ఉన్నట్టు వాళ్ళందరినీ ఫిల్టర్ చేసేసాడు ఆయన. ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి రుక్కులు ఏవి ముందు ఏవి వెనక వీటిని తేల్చి పోల్చి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రాథమికమైనటువంటి దైవభావన ఏ రూపంలో ఉంది,
ఆ తర్వాత అది పరిణామం ఎలా ఎలా చెందింది, ఏ రూపంలోకి మారింది అనేది ఆ వరుస క్రమంలో ఋగ్వేదాన్ని పెట్టగలగడం అనేటటువంటిది ఇప్పటిదాకా అయ్యే పని కాదు, ఎవరు చేసిన పని కాదు, అంత అయ్యే పనిగా కూడా అది కావద్దు. ఇది ఒక పెద్ద న్యూసెన్స్. కానీ క్రమంలో ఈ నమ్మకం సడలసాగింది. ఈ ఇంద్రాదుల మీద ఉన్నటువంటి నమ్మకం సడలసాగింది. సడలేటటువంటి పరిస్థితుల్లో తమకు దగ్గరగా ఉన్నటువంటి తమలాంటి వాడు అయినటువంటి వాడు కాకుండా తమకు దూరంగా ఉన్న అతీతమైనటువంటి ఒకడిని దేవుడి కింద దఖలుపరుచుకోవడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభం అయింది. ఆ మొదటి దేవుడినే ఆ రోజు ప్రజాపతి అని, బృహస్పతి అని, బ్రాహ్మణస్పతి అని చెప్పి, విశ్వకర్మ అని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో విశ్వ ఏకత కలిగినటువంటి ఋగ్వేదంలోకి వచ్చాయి. ఏది చాలా ప్రాథమికమైనటువంటి భౌతిక అంశాలను గురించి మాట్లాడుకునేటివి కాకుండా ఒకే దేవుడు, తర్వాత ఒకే విశ్వం అనే వైపు నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రాథమిక దశలో ఉండేటటువంటి ఋక్కులు ఆ తదనంతర కాలంలో వచ్చాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఉపనిషత్తుల కాలం దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మ అంటే బ్రహ్మన్ అనేటటువంటి రూపాన్ని అది సంతరించుకునింది. కాబట్టి అప్పటిదాకా ఉన్న బహుళ దేవతల స్థానే ఏకదేవత ఒకరు వచ్చేశారు. ఆ ఏకదేవుడు అనేటటువంటి అతను సర్వజ్ఞుడు, అంతా తెలిసినవాడు, సర్వశక్తి సంపన్నుడు, సృష్టికర్త, ప్రపంచాన్నంతా ఒక నైతిక పద్ధతిలో నడిపించడానికి పూనుకొని చేస్తున్నటువంటి వాడు. ఈ రూపంలో భగవంతుడు అనేటటువంటి వాడు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి భగవంతుడు అనేటటువంటి వాడు దఖలు పడ్డాడు. ఇది భగవంతుడి యొక్క పరిణామ క్రమం ఈ దేవి ప్రసాద్ చటోపాధ్యాయ చెప్పారు. సరే, ఇంకా అది తర్వాత ఇంకొక కోణంలోకి పోదాం. వాళ్ళు ఎవరు నాస్తికులు? నాస్తికులు అనేటటువంటి వాళ్ళు ఎవరు ప్రపంచంలో? ఇందాక మనం అనుకున్నట్టు ఈ భగవద్భావనను వ్యతిరేకించేవాళ్ళు నాస్తికులు అనేదే కానీ అయినట్టుగానైతే అది శాస్త్రీయమైంది. ఈ భావవాదాన్ని మొత్తాన్ని వ్యతిరేకించేవాళ్ళు నాస్తికులు అన్నట్టుగానైతే అది న్యాయమైంది. కానీ అట్టేం జరగలేదు చరిత్రలో. చరిత్రలో నాస్తికులు అనేది ఒక నిందావాచకంగా తమకిష్టం లేనటువంటి వాళ్ళని దబాయించడం కొరకుగా వచ్చినటువంటి పదం కింద మారింది. ఇప్పుడు క్రైస్తవుల్ని రోమన్లు ఏమన్నారు? నాస్తికులనే అన్నారు. ఎందుకని నాస్తికులు అన్నారు? క్రైస్తవులు భగవద్భావనను వ్యతిరేకించారా? భగవంతుడిని నమ్మలేదా? భగవంతుడిని వాళ్ళు నమ్మారు. కానీ వాళ్ళు ఏం ఒప్పుకోలేదు? రోమన్ సామ్రాజ్యపు పద్ధతులను ఒప్పుకోలేదు. ఆ దుర్మార్గమైన ఆ బానిసలని ఉపయోగించుకునేటటువంటి, దోపిడీ చేసేటటువంటి ఆ రోమన్ సామ్రాజ్యపు సారం ఉందో చూచా, దాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. దాన్ని వ్యతిరేకించిన దానికి భగవంతుడిని నమ్ముతున్నా కూడా క్రైస్తవుల్ని రోమన్లు ఏమన్నారు? నాస్తికులనే అనడం అనేది, నాస్తికులు అనే మాటతో సాగొట్టడానికి వీలుంటుంది కాబట్టి ఆ రకంగా అన్నాడు. అలాగే ఎప్పుడైనా సరే పదార్థాన్ని గురించి, దాని స్వరూపాన్ని గురించి, లేదా దానికి ఉన్నటువంటి స్వభావాన్ని గురించి ఏదన్నా మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్టుగానైతే వాళ్ళందరినీ కూడా నాస్తికులేనన్నారు. ఇప్పుడు మనకు ఎనక్జోగోరస్ నాస్తికుడు అయ్యాడు. ఎందుకని నాస్తికుడు అయ్యాడు? ఆయన భగవంతుడు నమ్మాడు, తీర్థయాత్రలు చేశాడు. అయినా కూడా ఎందుకు నాస్తికుడు అయినాడు? ఎందుకంటే సూర్యుడు అనేవాడు ఒక పదార్థ రాశి అని అన్నాడు. ఒక సైన్స్ని అతను ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి అతను ఇదైపోయాడు. సోక్రటీసు, అరిస్టాటిల్, ఎపిక్యూరస్ వీళ్ళందరూ భగవంతుడిని నమ్మారు. అయినా వీళ్ళందరినీ నాస్తికుల కిందనే ముద్రేసి శిక్షించడం అనేటటువంటిది జరిగింది. అలాగే జాతి వైరంతో తమ వ్యతిరేకులైనటువంటి జాతిని నాస్తికులు అని వాళ్ళ మీద పడడం అనేటటువంటిది కూడా ప్రపంచంలో ఉంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి వేద మార్గాన్ని అనుసరించకపోతే వాళ్ళందరూ నాస్తికులయ్యారు. వాళ్ళు మరొక దేవుడిని నమ్మినా, ఇంకొక రూపంలో పూజా పునస్కారాలు చేస్తున్నా, వైదిక ఆచారానికి వాళ్ళు దూరం అయితేనో వ్యతిరేకులైతేనో వాళ్ళని నాస్తికులు అనడం అనేటటువంటిది ఉంది. ఈ జబ్బు అందరికీ ఉంది, బౌద్ధులకు కూడా ఉంది. బౌద్ధులు కూడా తమను కాదన్న వాళ్ళని తైర్ధికులని, బాహ్యులని, హీనయానులని రకరకాల పేర్లతో వాళ్ళని చేశారు. అయితే
శంకరాచార్యుడు కూడా ఉంది అది. శంకరుని కూడా ఏమన్నారు అని అంటే ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు. ఇతను చెప్పేటటువంటి మాయావాదం నాగార్జునుడి శూన్యవాదానికి దగ్గరగా ఉంది. ఇతగాడు ఇంకొక దొంగ వేషం వేసుకొని బుద్ధుడి వేషం ప్రచ్ఛన్న వేషం వేసుకొని ఇలా తిరుగుతున్నాడు అనేటటువంటి దాని మీద ఆయన మీద కూడా ఆరోపణ ఏమీ లేకుండా పోలేదు. కాబట్టి ఇలా అనేకం జరిగాయి. అయితే కొంచెం తేడా ఈయన ఏమంటాడనంటే ఇతర దేశాలలో ఈ రకమైనటువంటి ధోరణి అది మత యుద్ధాలకు దారితీసి ఆ సోక్రటీస్ లాంటి వాళ్ళతో సహా బ్రూనో లాంటి వాళ్ళతో సహా చంపేసి చాలా దుర్మార్గమైనటువంటి రక్తపాతం చేయడానికి దాకా దారితీసింది, అణిచివేయడం దాకా దారితీసింది. భారతదేశంలో అంత క్రూరంగా జరగలేదు. చాలా సందర్భాలలో ఇది శాఖాభేదం కింద చూశారు. నేను ఒక వాదం చెప్తే ఆయన ఒక వాదం చెప్తున్నాడు, రెండు వాదాలు అవసరం వచ్చినప్పుడు దాన్ని పూర్వపక్షం చేసి వాదించుకోవడం చేయడం అనేటటువంటి వైపుకే జరిగింది. కానీ తీవ్రమైనటువంటి అణిచివేత అనేటటువంటిది ఇక్కడ జరగలేదు. అయితే నాస్తికులు అనేటటువంటి ముద్ర ఎవరి మీద ఎక్కువ వేసి గురిపెట్టారు అంటే ఎవరైతే ప్రకృతి నియమాలను గురించి మాట్లాడతారో వాళ్ళు ప్రధానమైనటువంటి శత్రువుల కింద పరిగణింపబడ్డారు అనేటటువంటిది ఆయన చెప్పుకొస్తాడు. కాబట్టి మనము పదండి సార్ చార్వాకులను గురించి ఏం చెప్పారు? పచ్చికి భౌతికవాదులు, కనబడిన దాన్ని నమ్మేవాళ్ళు కాదు, ఎవరి అధికారాన్ని ఒప్పుకునేవాళ్ళు కాదు, వితండంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళు చార్వాకులు అని చెప్పి వాళ్ళ మీద ముద్రేశారు. చార్వాకులతో ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? వాళ్ళకి చార్వాకులు కొంచెం పదార్థవాదాన్ని ముందుకు తెచ్చేదానికి ప్రయత్నం చేశారు. దాంతో ఈ గొడవంతా వచ్చింది. లోకాయుతులు సరే. అలాగే అందువల్ల లోకాయుతులు కానీ చార్వాకులు కానీ తీవ్రమైనటువంటి దాడిని ఈ దేశంలో ఎదుర్కోవడం అనేటటువంటిది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి భావవాదుల నుంచి భౌతికవాదులకి లేదా భగవంతుడిని నమ్మే వాళ్ళ నుంచి నమ్మడం చేయనటువంటి వాళ్ళ మీద జరిగినటువంటి పెద్ద దాడి ఇదే. అసలు ఈరోజు లోకాయుత చార్వాకానికి సంబంధించిన గ్రంథాలు ఇవి దొరకడం లేదు. ఏదో మాధవాచార్యుల్లో మరొకరు పూర్వపక్షం చేయడం కొరకు అంటే దాన్ని వ్యతిరేకించి ఓడించడం కోసరంగా దాని గురించి ఎలా చెప్పారు చార్వాకులు, ఎలా చెప్పారు చార్వాకులు, ఇది సరికాదు అని చెప్పడం కొరకు చేసేటటువంటి వాదనల్లో దొరికేటటువంటివే తప్ప గ్రంథాలుగా లేకపోతే ఎక్కడన్నా శాసనాల రూపంలో మరొక చోటనో ఇంకొక రూపంలో మరొక రూపంలోనో మనకైతే చార్వాకుల కథనాలు ఏమిటో లోకాయుతుల వాదాలు ఏమిటో మనకైతే స్పష్టంగా దొరకడం అనేటటువంటిది లేదు. ఎందుకని దొరకడం లేదు? వాటిని ధ్వంసం చేసి ఉంటేనే, వాటిని దాడి చేసి వాళ్ళని నోరు మూయించి ఉంటేనే ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది. అట్లాగే సాంఖ్యాన్ని గురించి ముందుకు తెచ్చినటువంటి మొదటివాడు కపిలుడు. అసలుకి భారతీయ భౌతికవాద స్రవంతిలో మొదట మాట్లాడుకోదగినటువంటి వ్యక్తి కపిలుడే. ఆయన మహాపండితుడు, ఆయన ఎవరూ కాదనలేరు. కాదనలేకపోవడం అందువలన ఏంటంటే ఆయన మీద తీవ్రమైనటువంటి దాడి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగింది. ఎప్పుడో ఉపనిషత్తుల దగ్గర నుంచి మొన్నటి శంకరాచార్యుల దాకా ఈ దాడి ఆయన మీద చేశారు. రామానుజాచార్యులు కూడా చేశాడు. చేసి ఆయన్ని ఎంత దూరం పంపించారు? అసలు కపిలుడు అనేవాడు సాంఖ్యశాస్త్రం రాయలేదు. ఆ కపిలుడు వేడు, ఈ కపిలుడు వేరు పోమన్నారు. కపిలుడు ఒక ఋషే కాదు అని చెప్పి అన్నారు. ఎందుకని ఆయన మీద అంత దాడి చేయాల్సి వచ్చింది? చరిత్రలో మొట్టమొదటిసారి స్వభావవాదాన్ని, న్యాచురలిజాన్ని సాంఖ్యం రూపంలో కపిలుడు ముందుకు తీసుకొని వచ్చాడు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మిగతావన్నీ ఒక ఎత్తు, స్వభావవాదం రూపంలో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. భౌతికవాదాన్ని ముందుకు తీసుకొచ్చి భావవాదాన్ని వ్యతిరేకించాడు కాబట్టి ఆయన అయ్యాడు. అట్లాగే బౌద్ధం మీద, జైనం మీద కూడా ఈ దేశంలో తక్కువ దాడులేమీ జరగలేదు. వాటితో పోల్చుకొని ఎలా జరిగాయి, వాటికి వీటికి తేడాలో చూస్తే ఇది అంత మోతాదు తక్కువ అని అనుకోవచ్చు కానివ్వండి. ఏమైనా మొత్తం మీద చూసినట్టుగానైతే తక్కువేమీ జరగలేదు. మరొక కారణం ఏంటంటే
ఈ బౌద్ధం కావచ్చు, సాంఖ్యం కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, తాము చెప్పుకున్నది ఏదో చెప్పుకోవడానికి పరిమితం కాకుండా ఈ భగవద్భావన మీద దాడి చేశారు. ఈ భగవద్భావన సరైనది కాదు అని చెప్పి వాదానికి దిగారు కాబట్టే వీళ్ళతో తీవ్రమైనటువంటి ఘర్షణ పడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా మార్క్సిజం మీద అదే దాడి చేశాడు. మార్క్సిజాన్ని మతం అన్నాడు, సోషలిజాన్ని ఏమన్నాడు, స్వర్గం అన్నాడు, విప్లవాన్ని ఏమన్నాడు, ప్రళయం అన్నాడు, సైన్స్ అని ఏమన్నాడు, ఆ మతానికి చిహ్నము అని చెప్పి అన్నాడు. మరి ఈ మత ప్రవక్త ఎవరనంటే కార్ల్ మార్క్స్ అని అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? సర్వేపల్లి రాధాకృష్ణనే మార్క్సిజం అంటే నాస్తికం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత పెద్ద మాటలు అనాల్సిన వచ్చింది. కాబట్టి మనం మళ్ళీ చెప్పుకోవాలి అని అంటే ప్రపంచానికి ఒక సృష్టికర్త కాకుండా కొన్ని నియమాల ప్రకారంగా ఇది నడుస్తోంది అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు నాస్తికులు. పూర్తిగా అట్లాగే చెప్పి దాని మీదే నిలబడి నిరూపించి గలాయించుకోగలిగినారనే మాట కాదు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు భగవద్భావనను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు నాస్తికులు. వీళ్ళకున్న బలం ఏమిటి? వీళ్ళకున్న బలం ప్రకృతి సూత్రాలే. ప్రకృతి సూత్రాలే కాబట్టి ఇది చాలా బలమైనటువంటి ఆయుధం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళ మీద తీవ్రంగా దాడి చేయాల్సిన, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకనే ఎక్కడ ఉపనిషత్తులలో తొలి ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనే కపిలుడి మీద దాడి చేయడం అనేటటువంటిది మనకి కనిపిస్తుంది. ఈ ఘర్షణ దీన్ని బట్టి చూసినట్టుగానైతే చాలామంది మనం బౌద్ధం నుంచి ఈ ఘర్షణ ప్రారంభమైంది అనుకుంటాం. కాదు, బౌద్ధానికి ముందు నుంచే ఈ ఘర్షణ ప్రారంభమైంది, ఉపనిషత్తుల కాలం నుంచే. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. కాబట్టి భౌతికవాదం అనేటటువంటిది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాచీనమైనటువంటి భావన. ఇప్పుడు సనాతనులు అంటున్నారు, మనం కూడా సనాతనులే. ఉపనిషత్ కాలం నుంచి ఉన్నటువంటి భౌతికవాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామనంటే అది చాలా సనాతనమైందే కదా. సంప్రదాయం అనేటటువంటి మాట అంటున్నారు. భారతదేశానికి సుదీర్ఘమైన భౌతికవాద సంప్రదాయం ఉంది కదా. ఆ రకంగా ఘర్షణ పడ్డం అనేటటువంటి సంప్రదాయం ఉంది కదా. వారసత్వం అంటున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వారసత్వాన్ని గురించి మాట్లాడారు. అవును, ఆ వారసత్వం దగ్గరికి వస్తే భౌతికవాద వారసత్వం మనకు కూడా ఉంది కదా. ఇది అన్నమాట. పోతే నాస్తికవాదాన్ని కూడా గ్లోరిఫై చేయలేదు. ఇది కూడా ముఖ్యమైన అంశం. ఎందుకనంటే నాస్తికవాదానికి కూడా ఒక పరిణామక్రమం ఉంది. అది కూడా ఏమీ ఉన్నట్టుండి పుట్టి అదే సర్వస్వం అయిపోయి ఒక ముద్దగా ఉన్నటువంటిది ఏమీ కాదు. దానికి ఒక పరిణామక్రమం. రెండు, భారతీయ నాస్తికవాదులందరూ ఒకే ప్రాపంచిక దృక్పథాన్ని కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళల్లో వైవిధ్యం చాలా ఎక్కువ. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నుంచి ఒక్కొక్క అవసరం కొరకుగా చేసినటువంటి ఈ వాదాలు, పోరాటాల రూపంలో ఇవి ఉన్నాయి. అంతేకాదు, మొదట ప్రారంభించినప్పుడు ఒకచోట ప్రారంభమయ్యి పోయే కొంది ఆ సదరు తాత్వికతే అంటే ఆ సాంఖ్యం కావచ్చు, బౌద్ధం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోవచ్చు ఎక్కడికో తెలిపోయింది. వాళ్ళు కూడా పలసబడిపోవడము, లేకుంటే ఎక్కడికో వెళ్ళిపోవడము, భావవాదాన్ని పులుంకోవడము అనేటటువంటి పరిస్థితులు కూడా రాకుండా ఏమీ పోలేదు. ఇలా చూసినప్పుడు దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ ఏమంటాడనంటే భారతదేశపు తాత్విక స్రవంతిలో ప్రధానమైనటువంటి పాయలైనటువంటి సాంఖ్యం, లోకాయత, చార్వాకులు, బౌద్ధులు, జైనులు, మీమాంసులు, న్యాయ వైశేషికులు కూడా ఆ వివరణ తర్వాత నేను ఇస్తా. వీళ్ళు కూడా నాస్తికులే. అయితే నికరంగా ఆస్తికులు ఎవరు? నికరంగా ఆస్తికులు ఎవరనంటే వేదాంతులు ఒకరేను. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆస్తికులు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా నాస్తికులేను అంటాడు. అంటూ అయితే భగవంతుడు అనేది ఒక భ్రమ, మానవ అస్తిత్వపు ఊహా చిత్రం. ఆ భ్రమ అమాయకమైన భ్రమే కూడా కావచ్చు, కానీ భౌతిక స్థాయికి చేరినటువంటి భ్రమ, బలంగా నాటుకుపోయినటువంటి భ్రమ.
విశ్వరహస్యానికి భగవంతుడుగాక మరేవో నియమాలు ఉన్నాయి అనేటటువంటి దానితో మాత్రమే, ఆ నియమాలని వివరించడం ద్వారా మాత్రమే, ఆ నియమాలు రుజువు కావడం మొదలైన తర్వాత మాత్రమే ఈ ఆస్తికత అనేటటువంటిది బద్దలు కావడం అనేటటువంటిది పూర్తి స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి ఇది అందువల్ల మనం గమనిస్తే సైన్స్ వాదులుగా మాట్లాడుకుంటే నాస్తికవాదులు 2 రూపాల్లో సైన్స్ అనేవి ముందుకు తీసుకొని వచ్చారు. మొదటిది సాంఖ్యులు తీసుకొని వచ్చినటువంటిది ఏమిటి? ఒక ఆదిమ పదార్థం ఉంది. ఆ పదార్థం తనకు తాను కొన్ని నియమాలు అంతర్గతంగా కలిగినటువంటిది. ఆ నియమాల ప్రకారంగా పరిణామం జరుగుతూ ఉంటుంది. ప్రకృతి ఆ రూపంలోకి మారుతూ ఉంటుంది. ఇది ఇంతేను. దీనికి వెనక నుంచి ఎవరో నడిపించేటటువంటి వాళ్ళు, ఆదేశాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరో లేరు అనేటటువంటిది ఇది స్వభావాలు. పదార్థం తనకు తానే కొన్ని నియమాలు కలిగి ఉండి అంతర్గతంగా పరిణామం చెందుతుంది అనేటటువంటిది, ఆ నియమాలకు లోబడి జరుగుతుంది అనేటటువంటిది సాంఖ్యం చెప్పేటటువంటి అంశం. ఇది స్వభావవాదం. స్వభావవాదం మీద న్యాచురలిజం, అంతే కదా. కాబట్టి ఈ వాదాన్ని, ఈ స్వభావవాదం, ప్రకృతి నియమాలకు సంబంధించినటువంటి అంశాన్ని క్రీస్తుకు బుద్ధుడికి ముందరే, ఎప్పుడో శ్వేతాశ్వతర ఉపనిషత్తుకు ముందే మాట్లాడడం అనేటటువంటి దాన్ని సాంఖ్యులు చేయగలిగారు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే ప్రోటో సైన్స్ అనేదాన్ని మనం అక్కడే చూడొచ్చు అనేది ముఖ్యమైనటువంటి అంశం. రెండవది ఏమిటనంటే నాస్తికులు తీసుకొచ్చినటువంటి సైన్సు అణువాదం. దాని తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. అణువులు అభేద్యాలు, శాశ్వతాలు. ఆకాశము అణువు ఈ రెండు శాశ్వతమైనటువంటివి. వీటిని ఇవే శాశ్వతమైనప్పుడు వీటిని రూపొందించడానికి ఇంకొక దేవుడు అనేవాడు అవసరమే లేదు. కాబట్టి అణువే ప్రాథమికమైనటువంటిది అనే దాన్ని సృష్టి తేవడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చూసారా, ఇది చాలా గొప్ప అంశం, చాలా గొప్ప అంశం. ఈ 2 రకాలైనటువంటి అంశాల మీద ఆధారపడి నాస్తికులు కొంత యుద్ధం చేశారు. అయితే ఈ 2 వాటి మీద పోరాడి చేయాలి అని అంటే వీళ్ళకి సైన్స్ అంత అభివృద్ధి చెందినటువంటి కాలం కాదు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, కొంతమంది సైంటిస్టులు అందరికీ ఒక చోట చేరి, ముఖ్యంగా నోబెల్ లారియట్స్, ఈ ప్రపంచం అంతా 18 ప్రకృతి నియమాల మీద ఆధారపడి ఉంది అని తేల్చారు. ఒక పుస్తకం, ఒక చిన్న గ్రంథంగా ఒక డిక్లరేషన్ లాంటిది ఇచ్చారు. ఈ నియమాలను దాటి ఇంకే నియమం కూడా లేదు అనేటటువంటిది వాళ్ళు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఖరాఖండిగా తేల్చి చెప్పడానికి వాళ్ళకి ఎట్లా అవకాశం వచ్చింది? అప్పటికి సైన్స్ డెవలప్ అయింది. పదార్థ విజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది దాదాపు పూర్తిగా మనిషికి వంటబట్టింది. ఎండ్ ఆఫ్ ఫిజిక్స్ అంటారు. దాదాపు ఫిజిక్స్ ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్నంత లోపలికి మనం వెళ్ళగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు గుండె మీద చేసి దబాయించి ఈ నియమాలను దాటి ఇంకేముందో మాకు చూపించండి అని చెప్పి అడగగలిగిన పరిస్థితికి వచ్చారు. ఒకవేళ స్వభావవాదాన్ని గురించి ముందుకు తెచ్చినా, అణువాదాన్ని గురించి ముందుకు తెచ్చినా అది ప్రోటో సైన్స్గానే ఉంది తప్ప పరిణత సైన్స్గా ఉండడానికి అవకాశం ఆ రోజుల్లో, ఆ కాలానికి లేదు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఈ ముఖ్యమైన అంశం. అయితే సృష్టికర్తను తిరస్కరించడానికి మాత్రం ఈ 2 అద్భుతంగా వాళ్ళకు ఉపయోగపడ్డాయి. చాలా పెద్ద ఎత్తున వాటిని ఆయుధాల కింద వాడుకున్నారు. ఇందాక మనం చెప్పినట్టు ఇందులో మొట్టమొదట ఈ పాత్ర పోషించినటువంటి వాడు కపిలుడు. ఇక నాస్తికుల్లో ఉన్నటువంటి మరొక బలహీనత, వాళ్ళకి ఇందాక మనం చెప్పినట్టు ఒకే ప్రాపంచిక దృక్పథం వాళ్ళందరికీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నుంచి మాట్లాడారు. దానికంటే కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఏమిటి అని అంటే వాళ్ళు ఎంతసేపటికి భగవంతుడిని నిరాకరించడానికి తర్కం మీదనే ఆధారపడ్డారు, చర్చోపచర్చల మీదనే ఆధారపడ్డారు. అలా భగవంతుడు తర్కశాస్త్రంలోనే ఉన్నట్టు, ఆయన నిర్మూలించడం కూడా తర్కశాస్త్రం ద్వారానే సాధ్యమవుతుంది అన్నట్టుగా ఆ వ్యవహారం అంతా నడిచింది. అట్ట కాదు.
భగవంతుడికి సాంఘిక మూలాలు ఉన్నాయి, మతానికి సామాజిక మూలాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మానవుడికి ఒక అవసరంగా, ఒక ఆయుధంగా, ఒక మత్తుమందుగా అది వచ్చింది ముందుకి. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప పూర్తిగా భగవద్భావన అనేటటువంటిది తొలగిపోదు. ఈ వైపు నుంచి సాంఘిక కోణంలో నుంచి చూడడం అనేటటువంటిది నాస్తికులకి ఆ కాలంలో సాధ్యం కాలేదు. ఆ పనిని కార్ల్ మార్క్స్ చేశాడు. ఇంత దూరం వాళ్ళు పోలేకపోయినారు కాబట్టి వాళ్ళని కొట్టేయనక్కర్లేదు. పోలేకపోయినారు కాబట్టి మనం ఎంత మాట్లాడుకున్నా ఇందాక చెప్పినట్టుగా మొదటి నుంచి చివరి దాకా ఉన్నటువంటి తాత్విక పాయలన్నీ నాస్తిక పాయలేను, తాత్వికులందరూ నాస్తికులేను, అతి కొద్ది ఒకరిద్దరు మాత్రమే ఆస్తికులు అని చెప్పుకున్నా, సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది అని మాట్లాడుకున్నా భగవంతుడికి ఏమీ దెబ్బ తగలేదు, ఆస్తికవాదం ఏమీ దెబ్బతినిపోలేదు. అది మాత్రం గజ్జగట్టి నృత్యం చేస్తూనే ఉంది, మరింత బిగుసుకుంటూనే ఉంది. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా సామాజిక పరిస్థితుల్ని మార్చడం అనేటటువంటి దాని మీద ఆధారపడి, ఆ పరిస్థితులు మారడం అనేటటువంటి దాని మీద ఆధారపడి భగవంతుడు ఉండడం ఉండకపోవడం అనేది ఉంటుందనే కోణంలో నుంచి చూడలేక పోవడం అనేటటువంటిది పెద్ద లోపం. ఇది ఈ పుస్తకంలో నేను ఎక్కువసేపు వరుసపెట్టి దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ అన్ని తాత్విక స్రవంతులని ఒక్కోదాన్ని తడుముతాడు. ఇది ఎట్లా నాస్తికమైంది అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తాడు. మొదట సాంఖ్యం దగ్గరికి, కపిలుడి దగ్గరికి వస్తాడు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆదిమ పదార్థం, స్వభావంలో ఉన్నటువంటి నియమాలు, అది నడుచుకునే క్రమంలో లోకం ఏర్పడింది అనేటటువంటి దాన్ని చెప్తాడు. సాంఖ్యానం స్వభావనామ కారణమస్తి. సాంఖ్యులకి స్వభావం అనేటటువంటిది ఈ ప్రకృతికి కారణము అనేటటువంటిది. ఎలా అంటారు వాళ్ళు? తల్లి నుంచి తల్లికి పాలు వస్తాయి. పాలు ఎలా వస్తాయి? దాన్ని భగవంతుడు అనేవాడు, మరొకడు అనేవాడు, ఇంకొకడు అనేవాడు పాలు రప్పించి దానికి ఏదో ప్రత్యేకమైన ప్రయత్నం చేసిన దాని ఫలితంగా ఏమీ పాలు రావు. పాలు వాటికంతటవే వస్తాయి, స్వభావ సిద్ధంగానే వస్తాయి అనేటటువంటిది చెప్తాడు. అయితే దురదృష్టం ఎక్కడ ఉందనంటే ఈ తొలి నాస్తికవాదంగా, అది కూడా ప్రోటో సైన్స్ ఆధారంగా ఉన్నటువంటి నాస్తికవాదంగా ఉన్న సాంఖ్యానికి సంబంధించి మన దగ్గర గ్రంథాలు ఏమీ లేవు. ఉన్నది 74 శ్లోకాలు మాత్రమే ఉండేటటువంటి సాంఖ్యకారిక అనేటటువంటి ఒక పుస్తకం, సాంఖ్య సూత్రాలు అనేటటువంటిది ఉన్నది. సాంఖ్య సూత్రాలు ఎప్పుడుదో 14వ శతాబ్దానికి సంబంధించి. దీన్ని అసలు ఎవరు రాశారు? నిజంగా కపిలుడు చెప్పిన సాంఖ్యాన్ని నమ్మిన వాళ్ళే రాశారా, లేకుంటే నమ్మిన వాళ్ళు రాశారా, నమ్మని వాళ్ళే రాశారా? ఇదంతా గందరగోళపు వ్యవహారము ఉంది. కాబట్టి చివరి దశకి వచ్చేటప్పటికి సాంఖ్యము మరింత బలంగా వ్యాఖ్యానింపబడి, మరింత దానికి జోడింపబడి నిలదొక్కుకోవడం అనేటటువంటిది జరక్క క్షీణించిపోవడం అనేటటువంటిది జరిగింది. సాంఖ్య క్షీణం అనేటటువంటిది ఒక విషాదము అని చెప్పి ఈయన అంటాడు. రెండవది బౌద్ధానికి సంబంధించి గౌతమ బుద్ధుడికి సంబంధించినంతవరకు ఆయన దుఃఖాన్ని గురించి మాట్లాడాడు, దుఃఖ నివారణ గురించి ఆలోచన చేశాడు. ఆ తర్వాత అష్టాంగ యోగాన్ని గురించి ప్రబోధం చేశాడు. ఆయన అడిగారు, భగవంతుడు అనేవాడి సంగతి ఏంది స్వామి చెప్పండి అని అంటే, నాకు అనవసరం పోమన్నాడు. ఒక ఉపేక్ష, దాని గురించి ఆయన మాట్లాడడం మానేశాడు. మాట్లాడడం మానేయడం అంటే అర్థమేమని? దుఃఖం అనేది స్పష్టమయ్యి, దానికి కారణం అనేది ఇంకా స్పష్టమయ్యి, దానికి పరిష్కారం అనేది తాను స్పష్టంగా చెప్పగలుగుతూ ఉండేటప్పుడు ఇందులో భగవంతుడికి చోటు ఎక్కడ ఉంది కనుక. కాబట్టి ఆ భగవంతుని గురించిన చర్చ దేనికి? కాబట్టి ఆయన భగవంతుడి ఉనికిని ఉపేక్షించాడు, నెగ్లెక్ట్ చేసి దాని జోలికి పోవడం అనేటటువంటిది చేశాడు. అయితే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి తాత్విక సారాన్ని, లేకుంటే ఆ వాద ప్రతివాదాలన్నిటినీ అశ్వఘోషుడు బుద్ధ చరిత్రలో చాలా పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి తార్కిక ధోరణి, అపారమైనటువంటి ఆ పాండిత్యం, బుద్ధుడికి తదనంతర కాలం తక్కువ సమీప కాలంలోనే ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల బుద్ధుడు చెప్పనటువంటిది లేదా చెప్పిన దాన్ని
మనకు స్పష్టంగా అర్థమయ్యేటటువంటి రూపంలో ఇంకా మాట్లాడాలంటే భగవంతుడికి సంబంధించి బౌద్ధం ఏమని ఉంటుంది అనే దాని గురించి చెప్పాలి అని అనుకున్నట్టుగానైతే ఆ పనిని అశ్వఘోషుడు చేశాడు. చాలా అపారమైనటువంటి పాండిత్యంతో చేశాడు. అయితే ఆ తర్వాత బౌద్ధం కూడా అనేక రూపాల్లోకి మారింది. మనకు తెలుసు, మహాయానం, హీనయానం అయింది. తాంత్రిక భావాలు దాంట్లోకి జ్వరబడ్డం అనేటటువంటివి జరిగాయి. ఆ తర్వాత బౌద్ధానికి రాజ్యం మద్దతు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. రాజ్యం మద్దతు ఇవ్వడంతో దాంట్లో అనేక అవలక్షణాలు కూడా వచ్చిన మాట వాస్తవము. ఇదంతా గందరగోళం జరిగింది. ఏం జరిగినా ఈ వైపున ఆస్తికులు కూడా జాగ్రత్తగా దాని మీద దాడి చేయడం కోసంగా దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అంటే అడాప్టివిటీ అనేటటువంటిది ఎత్తుక్కున్నారు. ఆయన్ని కాస్త బుద్ధుడిని దశావతారాల్లో ఒకనిగా చేర్చేశారు. ఈ వ్యవహారం అంతా నడిచి బౌద్ధం కూడా మొదట బుద్ధుడు చెప్పినట్టో అశ్వఘోషుడు చెప్పినట్టో భగవద్భావనను తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి బస్తీమే సవాల్ అనే రూపంలో లేకుండా నానా రూపాలని సంతరించుకుంది. అయితే దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ ఏమంటాడంటే, బౌద్ధం ఎన్ని శాఖలుగా మారినా, ఎన్ని రూపాంతరీకరణలు జరిగినా, నాస్తికత్వం అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి నుంచి చివరి దాకా ఒకే పాయింట్ మీద నిలబడి ఉంది. ఏ శాఖ కూడా, బౌద్ధానికి సంబంధించిన ఏ శాఖ కూడా భగవద్భావనను సమర్థించినటువంటిది లేదు అని అంటాడు. ఈ పుస్తకంలో కూడా మొత్తం 300 పేజీల పుస్తకం ఉంటే 60 పేజీలకు పైగా బౌద్ధం మీదనే చర్చ ఉంది మిత్రులారా. అలాగే జైనం కూడా, జైనానికి సంబంధించి గుణరత్నుడు ఇది బౌద్ధం కన్నా ప్రాచీనం. ఇందాక మన డాక్టర్ గారు కూడా చెప్పాడు. వీళ్ళు కూడా ఏం చెప్పాడు, ప్రపంచం లేకపోతే కదా భగవంతుడు అనేవాడు సృష్టిస్తాడు, అంతే కదా. ప్రపంచం లేకపోవడం అనే దాన్ని ఎవరు చూశారు? ఎవరో ఒకరు ఉండడం అంటే జరిగితే ప్రపంచం ఉండాలా. కాబట్టి ప్రపంచం లేదంటే నువ్వు కూడా లేవు. ప్రపంచం లేనప్పుడు ప్రపంచం లేదు అని ఎవరు చూచారు, ఎవరు దాన్ని సృష్టించినారు అని చెప్పి చూసి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనే సవాళ్ళని ఇది వేస్తుంది. ఇది నాస్తికతని వాచ్యంగా చెప్పకపోయినా ఈ రూపంలో చేస్తుంది, ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంది. ఇందులో కూడా మొత్తంగా చూసినప్పుడు దేవిప్రసాద్ చెట్టు ఎందుకో జైనాన్ని గురించి ఇందులో తక్కువే ఉంది, చాలా ఇంకా లోతుకి పోయి ఉండొచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే బౌద్ధానికంటే కూడా జైనం ముందది కాబట్టి. అక్కడ కూడా ఆయన చెప్పేది ఎక్కడా కూడా జైనంలో భగవంతుని గురించి ప్రస్తావన లేకపోగా భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి వాదాలే ఉన్నాయి. లేకపోతే మీమాంస దగ్గరికి వచ్చేటప్పటికి దీనికి వేదాల మీద విపరీతమైన నమ్మకం ఉంది. తమాషైన విషయం అంటే ఇప్పుడు నాస్తికులు అనే వాళ్ళని ఇప్పుడు మనం మాట్లాడుకునే నాస్తికులు, మన నాస్తికులు లాంటి వాళ్ళు కాదు. వాళ్ళ లోపల నాస్తికత్వపు ఛాయలు, ధోరణులు, వాదాలు ఎంత ఉన్నాయి అనేటటువంటిది లోపలికి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి విషయమే. మీమాంస దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటి, జైమిని వేదాలన్నీ పిచ్చిగా నమ్ముతాడు, ఉన్మాదంగా నమ్ముతాడు. అయితే అంత ఉన్మాదంగా వేదాలను నమ్మినప్పుడు వేదాలను ఎవరు రూపొందించారు? వేదాలు అపౌరుషేయాలు అంటే భగవంతుడు నిర్మించాడు, తయారు చేశాడు అని అంటే వేదాలకు అన్యాయం కదా. అది వేదం మీద నాకు తీవ్రమైన నమ్మకం ఉండి అదే పరమార్థంగా భావించేటప్పుడు దాన్ని ఇంకొకరు తయారు చేయడం అని అంటే ఆ వేదాలను అవమానపరచడమే కదా. కాబట్టి భగవంతుడు అనేవాడు లేడనే పాయింట్కి వాళ్ళు వచ్చారు. ఇలా వాళ్ళు తిరుక్కోవడం అనేటటువంటిది జరిగింది. అయితే మరి వేదాల్లో ఉన్నటువంటి యజ్ఞాలు ఏమిటి? ఈ యజ్ఞ యాగాదులకు సంబంధించిన కర్మకాండలో ఈ దేవుళ్ళనందరినీ ప్రార్థిస్తున్నారు కదా. మరి మీరు వేదాలని నమ్ముతున్నారని అని అంటున్నారు. మరి వేదాల్లో ఇంద్రుడి దగ్గర నుంచి ఇంకా ఎవరెవరో చాలా మంది దేవుళ్ళనందరినీ కీర్తిస్తున్నారు కదా. దీని సంగతి ఏమిటి అని అంటే మీమాంసకులు ఏమంటారు, వాళ్ళు దేవుళ్ళు కాదు, ఆ కీర్తింపబడుతున్నటువంటి వాళ్ళు దేవుళ్ళు కాదు, అసలు అక్కడ ఏమీ లేదు, అవి ఊరికే శబ్దాలే, మంత్రగాళ్ళు చేసే శబ్దాలలాగా, ఓంకారం గీంకారం లాగా ఇట్ట చేసుకోవడమే తప్ప, శబ్దమే తప్ప, ఉచ్చారణే తప్ప అక్కడ వ్యక్తి అనేటటువంటి వాడు లేడు. అయితే ఎందుకంటే వేదాలను యజ్ఞాలు చేయడానికి అనేక సాధనాలు కావాల్సి వచ్చినట్టే ఈ శబ్దాలు కూడా సాధనాలుగా ఉపయోగపడమే తప్ప వీటికి అంతకంటే విలువ లేదు అని వీళ్ళు అంటారు. అందువల్ల ఏంటనంటే వేదాలలో ఉన్న కర్మకాండను పాటించండి, కర్మకాండే ఫలితం ఇస్తుంది. అది తక్షణ ఫలితము ఇస్తుందా, లేటుగా ఫలితం ఇస్తుందా అనేది వేరే సంగతి.
దేవుళ్ళ వల్ల ఫలితం రాదు. దేవుళ్ళ యొక్క ప్రమేయము యజ్ఞాల్లో లేదు. దేవుళ్ళు యజ్ఞాల ద్వారా తృప్తిపడి వాళ్ళు మనకు ఫలితం ఇవ్వడం అనేటటువంటిది కాదు. కర్మకాండే నేరుగా మనకు ఫలితము ఇస్తుంది అని కర్మకాండను ముందుకు తీసుకొచ్చి దేవుణ్ణి వెనక్కు నెట్టడం అనేటటువంటిది అవుతుంది. అయితే కొంత దూరం పోయిన తర్వాత ఇంత గట్టిగా చెప్పినటువంటి అంటే ఈశ్వర ప్రతిపాదనే అంగీకరించినటువంటి మీమాంసలో శేశ్వర మీమాంస అని ఒకటి వచ్చింది. అంటే ఈశ్వరుడితో కూడిన మీమాంస. అయితే దేవిప్రసాద్ చటోపాధ్యాయ తెలివిగా ఏమంటాడంటే శేశ్వర మీమాంస అని ఒకటి చివర వచ్చింది కాబట్టి మిగతా మీమాంసలన్నీ ఈశ్వరుడు లేనివన్నట్టే కదా. ఇదే కదా శేశ్వర మీమాంస అయితే అవన్నీ లేనేటటువంటివి కదా. అదే చెప్తుంది కదా చాలా స్పష్టంగా అని చెప్పి ఆయన అంటాడు. ఇకపోతే న్యాయ వైశేషికం. నిజానికి న్యాయ వైశేషికలు వీళ్ళు ఇద్దరు కూడా ప్రణాదులు ముఖ్యంగా వీళ్ళు దేవుణ్ణి గట్టిగా సమర్థించేవాళ్ళు. దేవుణ్ణి సమర్థించేవాళ్ళు ఇద్దరే, న్యాయ వైశేషికులు, వేదాంతులు. అయినా దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ ఏమంటాడంటే న్యాయ వైశేషికులు కూడా నాస్తికులేను అని, నేను వాళ్ళని కూడా నాస్తికులు అని చెప్పడానికి సాహసిస్తున్నాను అని చెప్పి చెప్తాడు. ఎందుకని? న్యాయ వైశేషికుల వాదం అణు సమ్మేళనానికి సంబంధించి రెండు అణువులు కలవడము, ఆ కలవడం ద్వారా కొండలు ఏ విధంగా కులాలుడు తయారు చేస్తాడో ఆ రూపంలో అణువుల యొక్క దేని ద్వారా ఇది జరుగుతుంది అని. కాబట్టి భగవంతుడు ఉందా, అణువు ఉందా? అణువు అనేటటువంటిది ఉంటేనే భగవంతుడు ప్రపంచాన్ని నిరూపించగలడు. కాబట్టి అణువే ముందర అవుతుంది. ఈ రూపంలో చూసినప్పుడు అణువాదంలో భౌతికవాదం ఉంది కదా, అణువాదంలో సైన్స్ ఉంది కదా. కాబట్టి మొదటి న్యాయ వైశేషికులు కూడా నాస్తికులేను. తొలితరం అణువాదులు గట్టి నాస్తికులు, ఆ తర్వాత అనేక మార్పులు రావచ్చుండొచ్చు అని అంటాడు. అట్టగా యోగాన్ని గురించి కూడా యోగం కూడా మొదట అభ్యాసాల రూపంలో, వ్యాయామం రూపంలో, ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం కింద మాత్రమే కూడింది. ఆ తర్వాత అది మోక్షం దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడికో పోయి తాంత్రిక వ్యవహారాలు కూడా దాని చుట్టూ చేరి ఇలా నాడీ మండలము, ఇంకా ఐంద్రజాలిక విన్యాసాలు, లేకపోయినట్టుగానైతే ఇది కుండలిని శక్తి, ఇలాంటి వ్యవహారాల్లోకి ఆ తర్వాత వెళ్ళింది. కానీ మొదట మాత్రం అది కూడాను అంటాడనమాట. అలాగే వైద్యం కూడా ఇది మరీ ముఖ్యమైన ఉదాహరణ. వైద్యాన్ని కూడా ఆయుర్వేదం అన్నారు. వైద్యం అనేది ఆయుస్సులు పెంచేదానికి ఉపయోగపడేటటువంటిది. అందులో వేదం ఏముంది? ఏదో మూలికలు ఇవ్వడం, మరొకటి ఇవ్వడంగా ఉంది. దాన్ని మళ్ళీ దైవీకరణ చెందాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక భౌతికమైనటువంటి అంశాన్ని దైవీకరణ చేయించడం అనేటటువంటిది ఒక క్రమంగా ఆస్తికులు పాటించినటువంటి ఒక పద్ధతి. మంత్రాలు వేయడం, చేయడం అనేటటువంటి మొదటి దశ చూసుకున్నప్పుడు అది నాస్తికమే కదా అని ఆయన అంటాడు. అలాగే ఆ మాటకు వస్తే శంకరుడి సంగతి ఏంది? శంకరుడిది అద్వైతం. అద్వైతంలో మాత్రం ఆయన చెప్పింది ఏంది? ఈ ప్రపంచం అంతా మాయా అన్నాడు. అంటే ఈ ప్రపంచమే లేదు. లేని ప్రపంచాన్ని సృష్టించేది ఏంది? వాడు. కాబట్టి లేని ప్రపంచాన్ని సృష్టించడం అనేటటువంటిది లేదు కాబట్టి సృష్టించేవాడు కూడా లేడని కదా అర్థం. కాబట్టి బ్రహ్మన్ అనేటటువంటిది ఒక ఊహాత్మక రూపమే తప్ప మరొకటేమీ కాదు అనే వైపు నుంచి కనుక మనం చూస్తే ఈవెన్ శంకరాచార్యులు కూడా చెప్పింది అదే. కాకుంటే శంకరుడు ద్విపాత్రాభినయం చేశాడు. ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అనేటటువంటి దాని గురించి చెబుతూ అది చాలా పై స్థాయిలో ఉండేవాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థమయ్యే వ్యవహారం కాదు. కాబట్టి అలాగనే చేసినట్టుగానైతే నాస్తికంలోకి వాళ్ళు కూడా జారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తెలివిగా భక్తి మార్గం అనే దాన్ని రెండో తలుపు ఒకదాన్ని తెరిచి చాలా పెద్ద ఎత్తున భక్తికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి శ్లోకాలు, గీకాలు, స్తుతులు అవన్నీ రాసి ఈ వైపుకి మళ్లించడం అనేటటువంటిది జరిగింది. బౌద్ధంలో ఉన్నటువంటి మాయావాదంలో ఛాయామాత్రంగానైనా సరే నాస్తికం అనేటటువంటిది ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే నాగార్జునుడి శూన్యవాదంలో నుంచి వచ్చింది అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఇందాక నేను చెప్పాను ఏది నాస్తికులకు సంబంధించిన బలహీనతలు చివరి దగ్గరికి వస్తాం. అయితే ఇప్పుడు ఏంటి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ మిగతా వాళ్ళలాగైతే సర్వేపల్లి రాధాకృష్ణలాగా అయితే, లేకుంటే మాధవాచార్యుల్లాగా అయితే దీన్ని చెప్పి దాన్ని చెప్పి ఇందులో ఇట్టుంది అందులో అట్టుంది చూసుకోండి అని చెప్పి వదిలేసేవాడు. కానీ దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ మార్క్సిస్టు. ఇది మారాలా?
భౌతికవాదం గెలవాలా, మార్క్సిజం గెలవాలా అనేది కానీ అయినట్టుగా అయితే ఈ మొత్తం ఇప్పుడంతా మాట్లాడుకున్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఏం చేయాలనేటటువంటిది మనం చూసుకోవాలి. ఏం చేయాలని చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాస్తికుల్లో ఉన్న బలహీనత ఏంటి? ఇందాకే మనం మాట్లాడుకున్నాం. నాస్తికుల్లో ఉన్నటువంటి బలహీనత ఒక స్పష్టమైనటువంటి ప్రాపంచిక దృక్పథము లేకపోవడము, భగవంతుడికి ఉన్నటువంటి సాంఘిక మూలాలను గుర్తించకపోవడము అనేటటువంటిది వాళ్ళ లోపం. దీన్ని ఎవరు బ్రేక్ చేశారు? ఇంత దూరము నడుస్తున్నటువంటి దాన్ని ప్రపంచంలో బ్రేక్ చేసినటువంటి వాడు కార్ల్ మార్క్స్ మాత్రమే బ్రేక్ చేశాడు. తార్కికంగా చూస్తే భగవంతుడు ఊహే, దాన్ని చాలామంది చెప్పారు. కానీ అది స్థిరపడ్డ శూన్య ఊహే, అది భౌతిక రూపంలో మారిపోయినటువంటిదే. అందువల్ల భగవద్భావన అనేది తార్కిక క్షేత్రానికి అవతలది, అది సాంఘిక క్షేత్రంలో దాని మూలాలు ఉన్నాయి. ప్రకృతికి మనిషికి మధ్య గల సంబంధంతో అది ముడిపడి ఉంది. ఆదిమ మానవుడు ప్రకృతితో తాను చేస్తున్నటువంటి సంవాదంలో నుంచి, కార్యకలాపాలలో నుంచి, అప్పుడున్నటువంటి ప్రత్యేకమైన అతని బలహీనతల్లో నుంచి, అవసరాల్లో నుంచి అది పుట్టుకొని వచ్చింది. మార్క్స్ చాలా గొప్పగా దాని గురించి చెప్తాడు. అది ఒక పెద్ద రిలీఫ్, అది ఒక నిట్టూర్పు. అది మన వాళ్ళు కొంచెం ఓపిక చదవాలి. కానీ ఎంగిల్స్ ఒక ఆర్టికల్ రాశాడు. అది ఏమిటనంటే ద రెవల్యూషనరీ క్రిస్టియానిటీ అనేటటువంటిది. అంటే క్రైస్తవ మతం, ఆదిమ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి విప్లవాత్మకత అని అర్థం. ఆ రోజు ఉన్న క్రైస్తవము వాళ్ళని విముక్తి చేయడానికి, రోమన్లని మీద దాడి చేయడానికి ఎంత అద్భుతంగా అది ఉపయోగపడింది. అది క్రైస్తవ మతమే అయినప్పటికీ మతంలో ఒక ప్రాథమిక దశలో లేకపోతే మతం పుట్టదు. ఒక అవసరం అంటూ మనిషికి లేకపోయినట్టుగానైతే, అది అతనికి బలంగా ఉపయోగపడడం అనేటటువంటిది జరగకపోయినట్టుగానైతే, ఊరకే ఉపరితలంలో నుంచి భగవంతుడు ఉపరితలంలో పుట్టినట్టే ఆ మతం కూడా ఉపరితలంలో నుంచి పుట్టేసింది అని చెప్పి అంటే కుదిరేటటువంటి వ్యవహారము కాదు. కాబట్టి మానవ మెదళ్లలో ఉండే మసగ ప్రతిబింబాలు కూడా భౌతిక సామగ్రికి రూపాంతరాలే అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా అంటాడు. కాబట్టి దీన్ని అంతా చూసినప్పుడు మతాన్ని ఎవరు రూపొందించుకున్నాడు? మతాన్ని మనిషే రూపొందించుకున్నాడు అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ భ్రాంతిపూర్వక సంతోషాన్ని ఎట్లా బ్రేక్ చేయగలం? ఇది భ్రాంతి, ఇది కేవలం మనకు పైపైన తృప్తి కలిగిస్తోంది, కానీ ఇది మత్తు. ఈ మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. సమస్య పూర్తిగా పరిష్కారం కావాలా సమూలంగా అని అనుకున్నట్టుగానైతే ఏం చేయాలి? ఉత్పత్తి దశలో వచ్చిన మార్పులు, అందులో వచ్చిన సంబంధాలలో వచ్చిన మార్పులు, తద్వారా ఏర్పడినటువంటి వర్గాలు, ఆ వర్గాల మధ్య జరగాల్సినటువంటి ఘర్షణ, జరుగుతున్నటువంటి ఘర్షణ, ఇది ముందుకు రావాలి. ఇది ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఇది బ్రేక్ అవుతుంది. ఇది ముందుకు రావాలి అని అంటే ఈ మార్క్సిజాన్ని, వర్గ పోరాటాన్ని మనం ముందుకు తేవాలి అని చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఉండే రాజ్యం కాస్త మనతో ఘర్షణ పడడానికి సిద్ధపడుతుంది. ఆ ఘర్షణకు మనము రెడీ కావాల్సింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ఘర్షణకు రెడీ కావాలి అని అంటే దానికి కావలసినటువంటి ఆయుద్ధం చేయడానికి కావలసిన సామగ్రి మొత్తాన్ని మనం ఎక్కడెక్కడి నుంచో సేకరించుకోవాల్సింది, పదును పెట్టుకోవాల్సింది. ఆ పదును పెట్టుకునే క్రమంలో మనము ప్రాచీన భౌతికవాదపు మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ నుంచి, వాళ్ళు ఏ రకమైనటువంటి వాదాలు చేశారు వాటన్నిటి నుంచి, వాళ్ళు ఏ రకమైన దెబ్బలు తిన్నారో వాటన్నిటి నుంచి, ఏ విజయాలు సాధించారో వాటి నుంచి, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఎంత నిబద్ధతతో ఆ పోరాటం చేశారో ఆ నిబద్ధతని, వీటన్నిటిని మనం పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది కీలకమైన అంశం. అయితే దీనికి ఇంకొక చౌదకంగా లాస్ట్ పాయింట్కి వచ్చేసాను. దీనికి ఒక కీలకమైన అంశంగా ఏమొస్తుందని అంటే సైన్స్ వస్తుంది. సైన్స్ కూడా డెవలప్ అయితే మాత్రమే ఇది సాధ్యం. ఇప్పుడు ఉదాహరణకి మన అందరికీ తెలుసు, సూర్యకేంద్రక సిద్ధాంతం అనేటటువంటిది కోపర్నికస్ ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత గందరగోళం అయిపోయింది. బ్రూనో దాన్ని మరింత ముందుకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని చంపేదాకా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత న్యూటన్ వచ్చిన తర్వాత మరీ దెబ్బతినిపోయింది. డార్విన్ వచ్చిన తర్వాత భగవంతుడి నడి కాస్త ఎరిగిపోయింది. ఇదన్నిటినీ తర్కాలతో తేల్చేటటువంటి వ్యవహారాలు కాదు. ప్రకృతి సూత్రాలన్నీ అర్థం చేసుకునే క్రమంలో సైన్స్ డెవలప్ అవ్వడం కూడా జరిగినప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి
ఒకవైపున తీవ్రమైన వర్గ పోరాటాన్ని చేస్తూ మరొక వైపున సైన్సు డెవలప్ అయి మానవుడి ఈతి బాధలన్నింటినీ ఒకదాన్ని తొలగించి ఒక్కొక్క నమ్మకాన్ని సడలించడం అనేటటువంటిది చేసే క్రమంలో ఇది పోతుంది. కానీ మార్క్సిస్టులు ఏం చేయాలో దీని గురించి దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ చాలా గట్టిగా చెప్తాడు. ఏమని అంటాడు? తరతరాల అజ్ఞానం నుంచి రైతులు, చేతి వృత్తిదారులు మార్క్సిజాన్ని అర్థం చేసుకొని దాన్ని వంట పట్టించుకొని దాన్ని కౌగులించుకొని తమకు తామే విముక్తులు అవుతారు అని మార్క్సిస్టులు అనుకుంటే పొరపాటు. అట్ట జరగదు. ఇది ప్రయత్నపూర్వకంగా ఆ వర్గాన్ని చైతన్యవంతులను చేయడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే ఇది కూడా ఓపికగా జరగాల్సిన పని, ఒక క్రమంలో జరగాల్సినటువంటి పని. చివరి ఘట్టానికి ఒకనొక దశలో ఇది చేరడం అనేటటువంటిది అవుతుంది. అయినప్పుడు మనం ఏం చేయాలా? ఆ పనిని తెలివిగా వేగరం చేయడం ఎట్లా అనేటటువంటిది చేయాలి. దాని కొరకు జనాన్ని చైతన్యపరచుకోవడం అనేటటువంటిది చేయాలి. ఆ చైతన్యపరచుకోవడం అనేటటువంటిది అంటే ఇప్పుడున్న అర్థంలో భౌతికవాదాన్ని ముందుకు తీసుకొని రావటము, భావవాదాన్ని వెనక నెట్టడము అయినట్టుగానైతే ఈ మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఉన్నటువంటి సూత్రాలన్నింటినీ వంట పట్టించుకోవడం అనేటటువంటిది మనకు అవసరము. గొప్ప అత్యద్భుతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి నాస్తికవాద భౌతికవాద వారసత్వంతో మనం ప్రయాణం చేస్తున్నాము అనేటటువంటిది అనుకొని దానికి మన దగ్గర దొరికినటువంటి కొత్త సామగ్రిని జోడింపగలిగినప్పుడే ఈ పోరాటం యొక్క తుది రూపం అనేటటువంటిది సాకారం అవుతుంది. ఆ వైపున ప్రయాణించకుండా తర్క వితర్కాలు చేసుకున్నంత మాత్రాన ఫలితం ఉండదు అని కూడా కొండబుద్ధలు కట్టినట్టు ఈ గ్రంథంలో చెప్పడం జరిగింది అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, చాలా గొప్ప గ్రంథం. ఇక్కడ ఎక్కడో నేను ఆ శ్లోకాన్ని రాసుకోలేదు, కానీ ఒక శ్లోకం ఇట్లా తమాషైన శ్లోకం ఉంది. దాన్ని చెప్పి మీకు అంటే ఏంటనంటే ఆ శ్లోకం ఎక్కడ ఉంది? నేను ఒక వేదాంతి అంటాడు, ఓ భగవంతుడా, నీకు ఐశ్వర్యంతో మదమెక్కి నన్ను పట్టించుకోవడం మానేసావు. నీ తిక్క కుదురుతుంది, బౌద్ధులు అనేవాళ్ళు ముందుకొచ్చి నీ మీద దాడి చేస్తారు, అప్పుడు చచ్చినట్టు నువ్వు నా దగ్గరికి రావాల్సి వస్తుంది అని ఆ శ్లోకం యొక్క అర్థం. శ్లోకం ఎక్కడో రాసుకున్నాను. అంటే సారాంశం ఏంది అదే అది. అంటే ఏమని దీని అర్థం? అంటే ఏమని చెప్పండి? ఎంత పెద్ద దేవుడికైనా నాస్తికవాదం అనేది వెంటాడుతూనే ఉంటుంది, వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి అతనికి ఆ కష్టాలు తప్పవు. ఒక పార్ట్. రెండో పార్ట్ ఏమిటి? అటువంటి కష్టం వచ్చినప్పుడు కాచుకోవడానికి వేదాంతులు అనేటటువంటి వాళ్ళు, మతం అనేటటువంటిది, రాజ్యం అనేటటువంటిది తోడు ఉంటుంది. కొంచెం బుద్ధి తెచ్చుకొని మమ్మల్ని నమ్ముకోవయా దేవుడా అని చెప్పి దేవుడిని హెచ్చరించేటటువంటి పరిస్థితి దాంట్లో ఉందన్నమాట. ఈ రూపంలో చూసినప్పుడు దేవుడు ఎంత బలహీనుడో, అతని మీద దాడి జరగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, అతడే అప్రమత్తంగా లేకపోతే ఓడిపోయేదానికి అవకాశాలు ఎంత ఉన్నాయో కూడా అది చెబుతుందన్నమాట. ఈ రూపంలో చూసినప్పుడు ఈ గ్రంథం చాలా విలువైందే కానీ చదవడం చాలా కష్టమైంది కూడా, అది కూడా చెప్పాలి. ఏదో నేను నా భాషలో చెప్పాలని కొంచెం తొందర అయ్యేటప్పుడు కొంచెం స్పీడ్గా కూడా చెప్పక తప్పు. అయితే ఓపికగా దీన్ని చదవాలా. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు కూడా చదవాలి. మళ్ళాంటి వయసు దాటిపోయిన వాళ్ళు 3 సార్లు కాకుండా 5 సార్లు చదువుకుంటాం, కానీ కుర్రోళ్ళు ఎక్కడ చదువుతారు? అలా చూసినప్పుడు నాకేమనిపించింది అని అంటే, వేరే అయితే అంటున్నాను, దీని సారాన్ని ఏదన్నా ఒక 70-80 పేజీల్లో ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఇంకొంచెం ఆ మాటలు కూడా బిగించి ఏదైనా తీసుకొని రాగలిగినట్టుగానైతే బెటర్గా ఉంటుందేమో. అప్పుడు దేవిప్రసాద్ చట్టోపాధ్యాయకి మరింత న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్స్.